నేనైతే మట్కా ఆడలేదు, వేరే వాళ్ళు ఆడించా. బట్ 3,000 ప్రాఫిట్ వచ్చి మిగతా లాస్ వచ్చింది. ఈ సినిమా చూసి ఆడదాం అనుకున్నా, బట్ ఈ సినిమా చూసిన తర్వాత జీవిత లాస్ అయితే నేను తెలుసుకున్నాను. ద హీరో క్యారెక్టర్ నేమ్ ఆఫ్ ద వాసు ప్రయాణం ఏ విధంగా జరిగింది. సో పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఆ హీరో ప్రయాణం అవుతుంది. విలన్ ప్రయాణం ఎట్లుంటుందంటే ఏ బొగ్గులైతే అమ్ముతామో అదే బొగ్గుల పైన షీకులు అమ్ముకుంటే ఆకలేసింది పాపం బాబుకి. సో ఈ విధంగా అందులో డైరెక్టర్ యొక్క మార్క్ కానీ, దాని తర్వాత వచ్చేసి రైటర్ తన డైలాగులు కానీ కరెక్ట్గా రాయడం జరిగింది. అండ్ డైరెక్టర్ కథలు ఎవరికో పుల్లబెట్టలేదు కాబట్టి పర్ఫార్మెన్స్ సూపర్గా వచ్చింది. అండ్ చాలా మంది అడిగారు ఆ మట్కా అనేటువంటిది మన వరుణ్ బాబు న్యాయం చేశారనేటువంటిది. వరుణ్ బాబు న్యాయం చేయలేదు కానీ వరుణ్ బాబు స్వాగ్ న్యాయం చేసింది. ఆ స్వాగ్ లేకపోతే మళ్ళీ మట్కా మన ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ ఒక క్రూయాలిటీ చూపించారు. ఈయన గురించి చెప్పాలా, ఏడున్నాడు ఈయన ఏదో సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, నాకు అర్థం కాదు. ఓకే అనా గద్దల అది జస్ట్ అదొక గద్దలకుండా అంతే, అది ఒక క్యారెక్టర్. అది నాకు తెలిసి నాకు నచ్చలా గద్దలకుండా అది. కానీ ఈ సినిమా మటుకు బ్రహ్మాండంగా ఉంది అన్న. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే హ్యాండ్ కట్టింగ్ సీన్ ఏదైతే ఉంటుందో దానికోసం తాజ్మహల్ కట్ట కూడా హ్యాండ్ కట్ చేసినట్టు తప్పులే అనిపించింది నాకైతే ఈ సీన్ చూసిన తర్వాత. అక్కడ ఉన్నటువంటి ఆ సీన్లో ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. అది భాస్కర్ రావు అనేటువంటి క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది, నేను ఫైండ్ అవుట్ చేశా. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. మన మీనాక్షి గారు సెకండ్ లీడ్లో ఉండి మళ్ళీ ఫస్ట్ లీడ్కి రావడం జరిగింది. అండ్ ఫైనల్గా రేటింగ్ ఏంది అని అంటే మట్కాలో 3 డిజిట్లు ఉంటాయి, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ఇస్తున్నా. ఓకేనా, రైట్ అన్న. దయచేసి ప్రతి ఒక్క దండపై చేతులు జోడించి అడుగుతున్నా, దయచేసి ఆరోగ్యానికి మంచిది కాదు గుట్కా. నేను చూసాను మట్కా, నిజంగా సినిమాలో చాలా మంచి పని చూపించారన్న. అంటే మంచి కష్టపడేవాడు ఎప్పటికైనా ఫ్యూచర్లో కాలా రెగేస్తారని మంచి పని చూపించారు. మన తెలుగు కేజీఎఫ్ అని చెప్పుకోవచ్చు అన్న. సినిమాలో చాలా చక్కటి పని చూపించారు. కష్టపడాలి, ఎదగాలి. నిజంగా ఈ పాయింట్స్ అనేది చాలా బాగా కరెక్ట్ అయింది అన్న. అంటే సినిమాలో మదర్ సెంటిమెంట్ కానీ ఒక ఫాదర్ సెంటిమెంట్ సినిమా చాలా ప్లస్ అయింది. ఇంకోటి ఏం చెప్తాను, ఫస్ట్ హాఫ్ ఉంటుంది అన్న, కొన్ని సీన్స్ ఉంటాయి చాలా వైలెంట్ ఉంటాయి అన్న. అరే వరుణ్ అన్న ఇంత డేంజర్గా ఉన్నాడు, ఇంత వైలెంట్ ఉన్న ఫీలింగ్ వస్తుంటే. ఈ సినిమా పేరు మట్కా కన్నా కూడా గొద్దలకొండ గణేష్ 2 అంటే చాలా బాగుండేది. సినిమా చాలా ప్లస్ అయింది అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకోటి భయ జీవి ప్రకాష్ బీజం అందించాడు, వామ్మో మామూలు బీజం కాదు, నిజంగా ఊత కొట్టిండు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చా క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, ఇంత జోనర్ ఇంత డిఫరెంట్గా చూపించారు చాలా బాగుంది. ఒక 90 సిరీస్కి అప్పట్లో ఎట్లుండో అలా చూపించారు. సినిమా చాలా బాగుంది. వాడు మెయిన్ సినిమా ప్లేస్ ఏంటంటే అన్న యాక్టింగ్ బీజం చాలా బాగుంది. మీనాక్షి చౌదరి లవ్ సీన్స్ ఉంటాయి భయ్య, చాలా బాగుంటుంది. నిజంగా చెప్తాను ఈసారి నిజంగా నాకు చాలా బాగుంది. నిజంగా మెగా ఫ్యాన్ చెప్తాను, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, గేమ్ చేంజర్ వస్తుంది. అప్పుడు మా సత్యాన్ని మేము చూపించుకుంటాం. 100% చాలా బాగుంది మట్కా. గద్దలకొండ పార్ట్ 2 అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా నాకైతే చాలా బాగుంది. కర్ణ కుమార్ మంచి పేరు వినబడే డైరెక్టర్ చెప్తా అనిపిస్తుంది నాకైతే. నిజంగా బెల్లం అల్లం డైరెక్టర్ సలాం. ఓకేనా.